ఓల్డ్ శారీస్, ఓల్డ్ హెయిర్ స్టైల్స్, కొన్ని స్పెషల్గా అనిపించే ఓల్డ్ అయితే చాలా ఉంటాయి. అందులో అయితే నాకు ఈ హెయిర్ స్టైల్ ఒకటి. ఇది జయ మూవీలో సదా వేసుకున్న హెయిర్ స్టైల్ చూస్తేనే వావ్ అనిపించింది కదా. అబ్బా మనకుంటే బాగుండు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది, నేనైతే ఫస్టే చెప్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ అయితే పొడుగు జుట్టున్న వాళ్ళకైతే చాలా సింపుల్గా వేసుకోవచ్చు, కానీ పొట్టి జుట్టున్న వాళ్ళకి సగరం పెట్టి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎవరికైనా వేయాలన్నా మీరు సెల్ఫ్ వేసుకోవాలన్నా సరే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే హెయిర్ని చిక్కు లేకుండా నీట్గా దుమ్ముకోవాలి. తర్వాత నేనైతే ఈ జడ వేసుకోవడం కోసం మిడిల్ క్రాఫ్ తీసుకొని సైడ్ ఫ్రెంచ్ చేసుకొని వేసుకుంటున్నా. మిడిల్ క్రాఫ్ తీసుకొని లేదా సైడ్ క్రాఫ్ తీసుకొని అయినా సరే వేసుకోవచ్చు, కాకపోతే కంపల్సరీ అయితే సైడ్ ఫ్రెంచ్ అయితే ఉండాల్సిందే. ఈ సైడ్ ఫ్రెంచ్ కూడా 2 లేయర్ యాడ్ చేయకుండా నేను సింగిల్ లేయర్ యాడ్ చేసుకొని వేసుకుంటా. ఎలా వేసుకుంటా అనేది ఇప్పుడు చూడండి. మిడిల్ క్రాఫ్ తీసుకున్నాక ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నా. నేను ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్న తర్వాత మధ్యలో పాపడ తీసినాం కదా, ఆ పాపడ పక్కన చిన్న పాయ తీసుకోవాలి. దాన్ని 3 పాయలుగా తీసుకోవాలి. అది మనం 3 పాయల జడ ఎలా అల్తామో దానికి సేమ్, కాకపోతే ఒకవైపు హెయిర్ యాడ్ చేసుకోకూడదు, ఇంకోవైపు మాత్రం హెయిర్ యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, సేమ్ అలా అల్లుకోవాలి. ఇలా వేసుకుంటే మాత్రం హెయిర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫ్రంట్ హెయిర్ స్టైల్. అందుకని నేను ఇంకా ఈ అమ్మాయికి అయితే ఈ విధంగా వేసుకోవడానికి చూసుకున్నా. ఇలా ఒకవైపు అల్లిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు కూడా అల్లుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇలానే లెఫ్ట్ హెయిర్ స్టైల్ వేస్తుంటే మంచిగా అనిపిస్తుంది, కాకపోతే రైట్ మాత్రం చెయ్యి తిరగదు, మూమెంట్ కొంచెం చూసి వేసుకోవాలి. ఇంకా జడ వేసుకోవడం కోసం అయితే నేను ఈ సగరాలు ఎంచుకున్నా. ఈ 2 సగరాలు కూడా నేను ఒరిజినల్ హెయిర్తో చేపించిన సగరాలు. ఇందులో ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ చేపించిన. నేనైతే ఇప్పుడు లాంగ్ ఉన్న సగరం తీసుకున్నా. ముందుగా అల్లి పెట్టుకున్న పాయలను అయితే కొంచెం సైడ్ కానీ మధ్యలో ఉన్న లూజ్ హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ మొత్తం నీట్గా చిక్కు లేకుండా దుమ్ముకొని అటువైపు పాయను ఇటువైపు పాయను తీసుకొని మధ్యలో ఒక చిన్న పాయ తీసుకోవాలి. సేమ్ ఈక్వల్ సైజ్ ఉండాలి. అల్లిన 2 పాయలు ఎలా ఉన్నాయో మధ్యలో మిడిల్లో తీసుకున్న పాయ ఉంది కదా, అది కూడా సేమ్ సైజ్ ఉండేలా తీసుకోవాలి. సేమ్ ఎల్లిపాయ జడలానే, కాకపోతే ఇది సైడ్ ఫ్రెంచ్ వేసుకున్నాము. కొంచెం 2 పాయల మందం అల్లిన తర్వాత మనం వేసుకోవాలనుకున్న సగరం ఉంటుంది కదా, ఆ సగరం తీసుకొని మనం అల్లుకున్న హెయిర్కి యాడ్ చేసుకొని టైట్గా అల్లుకుంటే రావాలి. మన ఇష్టం, ఇది ఎంతవరకు లూజ్ కావాలి అనుకుంటామో అంతవరకు అయితే అల్లుకుంటా వచ్చి కింద వదిలేసిన హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ని 3 పాయలుగా తీసుకొని మనకు కావాల్సినంత లూజ్ హెయిర్ వచ్చిన తర్వాత ఆ 3 పాయలు తీసుకున్న లూజ్ హెయిర్ని మనం అల్లుకుంటూ వచ్చినాం కదా, ఆ హెయిర్లో అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ నేను చెప్తుంటే కన్ఫ్యూజ్ అయితే మాత్రం వీడియో ఖచ్చితంగా చూడండి, చూస్తూ వినండి, అప్పుడు మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒకసారి వీడియో చూస్తేనే మీరు వేసుకోవాలన్నా సైడ్ వాళ్ళకి ఎవరికైనా వేయాలన్నా సరే చాలా సింపుల్గా వేయవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే, యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం మీకు దగ్గరగా ఎవరన్నా ఇలాంటి హెయిర్ స్టైల్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం షేర్ చేయండి. ఇలా వదిలేసిన హెయిర్ని కూడా అల్లుకుంటూ వచ్చిన హెయిర్లోకి యాడ్ చేసుకుంటూ కొంచెం స్టార్టింగ్లో లూజ్ వెళ్తూ ఒక 2 పాయలు అల్లిన తర్వాత టైట్గా బిగిస్తూ జడ వేసుకోవాలి కింది వరకు. ఇలా వేసుకోవడం వల్ల జడ ఎంతసేపు అయినా సరే ఊడకుండా ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు డ్యాన్స్ అట్లా వేసినా కూడా ఈ హెయిర్ అనేది ఊడదు, సగరం ఊడిద్ది ఏమన్నా టెన్షన్ కూడా ఉండదు. నాకైతే చూస్తుంటే మాత్రం అబ్బా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది ఒరిజినల్ హెయిర్ అయ్యేసరికి ఇంకా ఆమె జుట్టులోనే కలిసిపోయింది, చూడడానికి నిజంగా జుట్టా అని చెప్పేసి అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. చివరి వరకు అల్లుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడమే, అంతే. ఇంకా సగరం కనపడకుండా మధ్యలో కావాలంటే పూలు పెట్టుకోవచ్చు. పూలు కంపల్సరీ పెట్టుకుంటాం కదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, సో దానివల్ల ఇంకా సగరం కూడా కనిపించదు. సేమ్ ఇదే లుక్ ఉండేటట్లు వేరే విధంగా హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో, అలాగే నేను జడ ఎలా వేసానో ఒక్క కామెంట్ చేసి తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మరి ఇలాంటి హెయిర్ స్టైల్తో ఇంకో వీడియోతో మేము ముందుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.